మూలా నక్షత్రము ధనుసు అనే భావంలో ఉంటుంది. ధనుసులో మూల 1, 2, 3, 4 పాదాలు ప్రథమ వివాహ ప్రాప్తానికి మిథునములో ఉన్నటువంటి మృగశిరాని మరియు ఆరుద్ర నక్షత్రాన్ని తాకుతుంది. ఎలా అంటే బాగా గమనించండి. మూలా నక్షత్రము 1, 2 పాదాలు మిథునములో ఉన్నటువంటి మృగశిర నక్షత్రము 3, 4 పాదాలని తాకుతాయి. మూలా నక్షత్రము 3, 4 పాదాలు నేరుగా మిథునంలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం 1, 2 పాదాన్ని తాకినప్పుడు గురుకర్మ మరియు శుక్రకర్మలతో రాబోయే భాగస్వామి యొక్క కార్మిక రిజిస్టర్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ గురుకర్మను చెప్పే నక్షత్రాలు ఏమిటంటే అస్త, మృగశిర, ఉత్తరాషాఢ. శుక్రకర్మను గురించి చెప్పే నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర, చిత్త మరియు శ్రవణ. కాబట్టి ఈ యొక్క 6 నక్షత్రాల కలయికతో మూల నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి ఉండాలి. ఇది ఆప్షన్, వాళ్ళే వస్తారు కూడా. ఆ తదుపరి రేవతి నక్షత్రం తీసుకుందాం. రేవతి నక్షత్రము మీనములో ఉంటుంది. మీనములో ఉన్నటువంటి రేవతి నక్షత్రం 1, 2 పాదాలు నేరుగా వెళ్ళి కన్యా అనే భావంలో ఉన్నటువంటి హస్తా నక్షత్రము 3, 4 పాదాలని తాకుతుంది. అదేవిధంగా రేవతి నక్షత్రం 3, 4 పాదాలు కన్యలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రము 1, 2 పాదాలను తాకుతుంది. మళ్ళీ చూడండి, గురుకర్మ మరియు శుక్రకర్మ. అంటే ఈ 2 నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఏ నక్షత్రాలు? మూల మరియు రేవతి నక్షత్రాలలో పుట్టినటువంటి కుజ దోషము కలిగినటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఈ ప్రపంచంలో వివాహం జరిగి ఉంటే, వారికి వివాహ జీవితం సక్సెస్ఫుల్గా పోతా ఉంటే వీరితోని వివాహం జరిగి ఉండాలి. ఇది రూల్. అదేమిటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ మరియు ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల వారితో వివాహం జరగాలి. ఇలాంటి వాళ్ళే వస్తారు కూడా. వాళ్ళు మిస్ కాకుండా చేసుకోగలిగితే ఆ దోషాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు అవుతారు. ఇక్కడికి 2 విషయాలు మనం చర్చించాం. ఒకటి, కృత్తిక పుప్పాలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి రాహుకర్మ మరియు సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు. అదేవిధంగా మూల రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి గురుకర్మ, శుక్రకర్మ కలిగినటువంటి వారు రావడానికి ఈ ప్రకృతి సహకరిస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. దాన్ని వదిలేసుకొని వేరే దానికి వెళ్తే నష్టపోతారని చెప్పాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కృత్తిక పుబ్బా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి గురించి మనం పరిశీలించగలిగితే రాహుకర్మ మరియు సూర్యకర్మ ఉంటే అప్పుడు ఏ నక్షత్రాల వారితో వివాహం అవ్వాలో చెప్పుకున్నాం. అదేమిటంటే పుష్యమి, విశాఖ, శతవిషం, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు. దాంతోపాటు ఈ పుబ్బా నక్షత్రం, చిత్తా నక్షత్రం వారితో వివాహం చేయవచ్చు.